హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని శారీస్ అయితే కనుక షేర్ చేయడానికి ఈరోజు అయితే కనుక ఈ వీడియోలో తీసుకొచ్చేసానండి. అన్నీ కూడా డిజిటల్ ప్రింటెడ్ అండ్ ప్రజెంట్ అయితే కనుక ట్రెండింగ్లో ఉన్నటువంటి ఎలా స్టోరీ టెల్లింగ్ టైప్ ఆఫ్ ఉంటాయి కదండి, కలంకారీ లాగా అలాంటి కలెక్షన్స్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఎగ్జాంపుల్ ఇట్లా అయితే కనుక మీరు చూసుకోవచ్చు. నాకు చాలా బాగా అనిపించాయి ఇవన్నీ కూడా. లేటెస్ట్గా అయితే కనుక వచ్చినటువంటి ప్యాటర్న్స్ ఇవన్నీ. సో అసలు లేట్ చేయకుండా షేర్ చేద్దాం, బికాజ్ ఇవన్నీ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అనేసి అయితే కనుక ఈ వీడియో అయితే కనుక షేర్ చేస్తున్నానండి. లైక్ ఇలా అనమాట, కలంకారీ ప్యాటర్న్స్లో. అండ్ ప్రజెంట్ బాందిని కూడా ఏ కలర్కి ఆ కలర్ శారీస్ అయితే కనుక వస్తూ ఇట్లా బాందిని డిఫరెంట్ కలర్స్ పైన బ్లౌజ్ అయితే కనుక వస్తూ కొత్తగా వస్తున్నాయండి. శారీస్ కూడా అసలు ఫ్లోయిగా చాలా బాగున్నాయి. ఓవరాల్గా మీకు కలెక్షన్ అయితే కనుక షేర్ చేద్దామని తీసుకొచ్చాను. అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. 3D ప్రింట్తో ఎంత బ్యూటిఫుల్గా న్యాచురల్గా ఉందో ఒక్కసారి చూడండి. ఈ పర్టికులర్ ప్రింటెడ్ థీమ్ అయితే కనుక నాకు చాలా బాగా అనిపించింది. దట్టు మళ్ళీ నా ఫేవరెట్ లెనిన్ కాటన్స్ చాలా బాగుంటాయి, కంఫర్ట్గా ఉంటాయి, ప్రాణానికి హాయిగా అయితే కనుక కట్టుకోవచ్చు అండ్ లో మెయింటెనెన్స్. స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచే. సో వన్ బై వన్గా అన్నీ చూపించేస్తాను. అన్ని లింక్స్ అయితే కనుక చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అండ్ నేను కట్టుకున్న శారీ అయితే కనుక మన ఫాలోవర్స్కి తెలుసు, ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా నేను ఇచ్చాను. ప్రజెంట్ ఇది మీషోలో స్టాక్ అవుట్ ఉండిందండి. నేను వీడియో ఇచ్చిన తర్వాత అది స్టాక్ అవుట్ అయిపోయిందనమాట. మహేశ్వరి సిల్క్ శారీస్. సో నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ పర్టికులర్గా ఈ కలర్, మీకు గ్రీన్ కలర్ రెండు షేర్ చేశాను. సో అందులో అయితే కనుక ఈ కలర్ నేను పెట్టుకున్నాను అనమాట. నాకు బాగుంది, బాగా సూట్ అయింది అనిపించి. ఇది మీషోలోదే, ప్రజెంట్ స్టాక్ లేదు కాకపోతే. సో కాబట్టి నేను ఇవ్వలేకపోతాను. సో ఇదైతే మనకి ఇంకా ఓవరాల్గా అయితే కనుక శారీ చూసుకుందామండి ఎలా ఉండబోతున్నాయి అనేసి. వీటన్నిటి లింక్స్ పెడతాను. ఇంకేమైనా కొత్తగా ఉంటే అవి కూడా మీకు యాడ్ చేస్తాను. ఇదైతే కనుక మనకి శారీ యొక్క పళ్ళు పార్ట్ నుంచి చూడబోతున్నామండి. శారీ అంతా కూడా మనకి డిజిటల్ 3D ప్రింట్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ ఫ్లవర్ డిజైనే మెయిన్గా దీనికి హైలైట్. అండ్ స్కాలప్ కట్లో అయితే కనుక చాలా క్లాస్గా వచ్చింది. అసలు కట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుందండి. మీరు ఆక్సిడైజ్ జ్యువెలరీ వేసుకోండి, ఏదైనా చక్కగా రెడీ అయితే మాత్రం అసలు మస్తు ఉంటుంది. అండ్ గౌన్ లుక్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం మెయింటైన్ చేయాలి, వైట్ కాబట్టి అంతే తప్ప. బట్ ఎప్పుడు కట్టుకున్నా కానీ చాలా అందంగా అయితే కనుక కనపడుతుంది. సో నాది గ్యారంటీ. మీరు కావాలంటే తెప్పించి చూడండి. క్వాలిటీ పరంగా కూడా మీకు డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. హైలీ రికమెండెడ్. మీరు కాస్త క్లోజప్ లుక్లో ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి, ప్రింట్ చూసుకోండి, కలర్ కాంబినేషన్ చూసుకోండి. చాలా న్యాచురల్గా అయితే కనుక ఇచ్చారు. ఓవరాల్గా అయితే కనుక శారీ అంతా కూడా మనకి 2 సైడ్ ఇట్లా ఈక్వల్ బార్డర్తో అయితే కనుక కాంబినేషన్ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుందన్నమాట. సో చూడొచ్చు మీరు. ఇదైతే కనుక లుక్ మనకి కంప్లీట్గా ఇలాగే కంటిన్యూషన్ శారీ వచ్చేసి మనకి ఏదైతే ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చిందో అదైతే కనుక మనకి చిన్నవి చేసేసి చక్కగా బ్లౌజ్ మీద 80 సెంటీమీటర్ బ్లౌజ్ మీద అయితే కనుక ఇలా మనకి ఈ డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చేసారనమాట. అలా ఈ శారీని హైలైట్ చేశారు. ఓవరాల్గా అయితే కనుక అండర్ బడ్జెట్లో ఒక చక్కని లెనిన్ కాటన్ శారీ అని చెప్పొచ్చు అండి. ఒకవేళ నచ్చింది మీకు ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి. దీనిలోనే బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే కనుక ఈ బ్లాక్ శారీ అండి. ఇది కూడా అంతే, చాలా ఇట్లా సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక ఉందన్నమాట. కొంచెం సిల్క్ మిక్స్ లాగానే, కానీ చూడటానికి మాత్రం సేమ్ మనకి మహేశ్వరి సిల్క్ లానే ఉంటున్నాయండి. మనకి గోల్డ్ కలర్ బార్డర్ శారీకి వచ్చేసి 2 సైడ్ కూడా మెరూన్ బార్డర్ మీదన. ఇదైతే కనుక కలంకారీ రిలేటెడ్ ప్రింటెడ్ ఆ డిజైన్ అని చెప్పాలి. మిడిల్ పార్ట్ అంతా కూడా పీకాక్ ప్యాటర్న్ వచ్చేసింది. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ప్రీమియం క్వాలిటీ ఉందండి. శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేసేస్తుంది. చాలా అంటే చాలా చక్కగా అయితే కనుక క్యారీ చేయొచ్చు అండ్ కట్టుకోవచ్చు కూడా. ఇదైతే కనుక శారీ అండి ఇట్లా వచ్చేస్తుంది మనకి. ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో ఇదే బేస్డ్ పైన అయితే కనుక మనకి ఇట్లాగా బ్లౌజ్ అనేది వస్తూ చాలా బాగా అయితే కనుక హైలైట్ అవుతుంది. అండర్ బడ్జెట్లోనే ఇది కూడా ఒక చక్కని చీర. ఏం మీకైతే కనుక లైక్ మెయింటెనెన్స్ అడగదు ఈ చీర. చక్కగా క్యారీ చేసుకోవచ్చు అండి. కట్టుకున్నప్పుడు కూడా ఆ షైన్ లుక్, సాఫ్ట్నెస్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓవరాల్గా అయితే కనుక ఇప్పుడు మనకి మీషోలో చాలా కొత్తగా వచ్చినటువంటి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో బ్యూటిఫుల్ శారీ అని చెప్పొచ్చు. చాలా మంచి లుక్లో కట్టుకోవచ్చు. ఎనీ ఆఫీస్ రిలేటెడ్ అండ్ సింపుల్గా ఏదైనా ఫంక్షన్స్కి అయినా కానీ మీరైతే కనుక మంచిగా హైలైట్ చేసుకోవచ్చు అండి. బ్లాక్ అండ్ ఇట్లాగా మనకి ఇది మెరూన్ కాంబినేషన్. ఇదైతే కనుక మనకి కలంకారీ ప్రింటెడ్ థీమ్లో అయితే కనుక వచ్చినటువంటి పళ్ళుతో కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అనేది మనకి ఈ విధంగా హైలైట్ అవుతుంది. ఒకవేళ మీకు నచ్చింది, ఇలాంటివి మీకు నచ్చుతాయి అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా కట్టుకోవచ్చు అండి, తీసుకోవచ్చు కూడా. ఏజ్ వాళ్ళకైనా కానీ ఇవి చాలా బాగుంటాయి. ఓకే, అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉండింది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ సర్కిల్లో వచ్చినటువంటి ఆ పీకాక్ ప్యాటర్న్ చాలా బాగా అయితే కనుక హైలైట్గా అయితే కనుక కనిపిస్తుంది. దీని బ్లౌజ్ దీనికి అందమండి. యాక్చువల్గా వేరే ఏది అవసరం లేదు. ఆ బ్లౌజ్ కుట్టించేసేసుకోండి చక్కగా అయితే కనుక ఆ బార్డర్కి శారీ కాంబినేషన్కి ఇది పర్ఫెక్ట్గానే సూట్ అయిపోతుంది. ఇది ఒక సారీ. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూసుకున్నట్లయితే మనకి ఈ డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్లోనే ఇది కూడా మనకి చాలా బాగుండే మెటీరియల్ అండ్ క్వాలిటీ.
అండ్ ఓవరాల్ శారీ కూడానండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ ఇలా జరీ లైన్స్ పైన అయితే కనుక వచ్చేస్తుంది. పైన సైడ్ బార్డర్, కింద అయితే కనుక మనకి మీడియం లెంత్ బార్డర్తో అయితే కనుక గోల్డ్ బార్డర్స్తోని కంప్లీట్గా ఓవరాల్ శారీ ఇలా వెళ్తుంది అనమాట మనకి. ఇది కూడా బాగుందండి. అండర్ బడ్జెట్లో అయితే కనుక ఒక చక్కని శారీ అని చెప్పుకోవచ్చు. మంచి బ్లూ కలర్ పైన డార్క్గా బాగా అనిపిస్తుంది. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు చెక్స్ ప్యాటర్న్లోనే, దీనిలో అయితే కనుక మనకి డిఫరెంట్ ఒక ఫ్లవర్ డిజైన్, అలాగే ఆవులు అలా అయితే కనుక వచ్చాయి. దానిలోనే 2-3 కలర్స్ అయితే కనుక ఆవులు ప్యాటర్న్స్తో అట్లా అయితే కనుక ఈ సారీని మనకి ఇలాగా హైలైట్ చేశారు. మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు, బట్ జరీ వీవింగ్ వచ్చేసింది. చాలా నైస్గా అయితే కనుక ఉంది. ఒకవేళ మీకు ఇలాంటివి కనెక్ట్ అవుతాయి, ఇలాంటివి నచ్చుతాయి అని అనుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ మీషో ఇవి కూడా లాంచ్ చేసిందండి. చాలా బాగా అనిపిస్తున్నాయి చూడడానికి. అండ్ ఇదైతే కనుక ఓవరాల్గా మనకి ఇది సారీ లుక్ విత్ పళ్ళు కూడా పెద్దగా వచ్చిందండి. 1 మీటర్ పైనే మనకి ఫ్రీగా వచ్చింది. మీరు చూడొచ్చు 1 మీటర్ పైననే ఉంది. ఇలా ఫ్రీగా వచ్చినటువంటి పళ్ళు జనరల్గా అసలు రావు. చాలా చక్కగా అయితే కనుక మనకి ఈ పీకాక్ ప్యాటర్న్తో ఇలా హైలైట్ అయింది. ఇది ఒక సారీ అండి. ఒకవేళ బ్లూ అలా తీసుకోవాలి, వాటిల్లో కలంకారీ ప్యాటర్న్స్ రిప్లికాస్ అంటే ఇది చూడండి. నెక్స్ట్ అయితే కనుక ఈ డిజిటల్ ప్రింట్ కూడా చూద్దామండి. కంటిన్యూషన్ మీదనే పింక్ కలర్ పైన ఇలా స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్స్ లాగా కావాలి, ఇలా చూస్తామంటే కనుక ఒక్కసారి ఇలా కూడా చూపిస్తానండి. ఇది కూడా మంచి చీర. ఇదైతే కనుక మనకి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. ఫస్ట్ పళ్ళు చూద్దాం. భలే ఉంది అసలు పళ్ళు. నేను కూడా చూడలేదండి. ఇదేదో కృష్ణుడు చుట్టూతో అయితే కనుక మనకి గోపెమ్మలు, లేకపోతే తన ఫ్రెండ్స్ సర్కిల్ కూర్చున్నట్లు, తను ఏదైతే మురళిని వాయిస్తున్నారో అది వింటున్నట్టుగా అలా అయితే కనుక వచ్చిందనమాట మనకి. ఇదంతా కూడా మీరు డిజైన్ చూడండి. అదే కాన్సెప్ట్లో అయితే కనుక మనకి ఇక్కడ కన్నయ్యే అంత సారీ ఆల్ ఓవర్గా అయితే కనుక ఉన్నారు. దాన్ని అయితే కనుక అలా తీసుకుని కంటిన్యూషన్ సారీ అయితే కనుక డిజైన్ చేశారు. పైన సైడ్ అంతా కూడా ఇట్లా కొండలు గుట్టలు, అలాగే వాటిల్లో ఇళ్ళు, ఈ నదిలాగా నుయ్యిలాగా ఆవులు ఇలా అయితే కనుక ఉన్నాయండి. కంప్లీట్ స్టోరీ టెల్లింగ్ లాగానే ఓవరాల్గా కన్నయ్య బాగా హైలైట్ అవుతున్నారని చెప్పాలి మురళిని వాయిస్తూ. ఇది ఒక లాగా వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అనమాట. ఇట్లా తీసుకున్నారండి. సో ఇదైతే కనుక మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను కొంచెం స్లోగానే శారీని ముందుకు తీసుకెళ్తున్నాను. మళ్ళీ ఇక్కడ కన్నయ్య వచ్చారు. ఇలా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ని కంటిన్యూషన్గా అయితే కనుక ఓవరాల్ శారీ మీద మనకి ఇచ్చేసారు. సో ఇలా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక ఇలా చూడండి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ శారీ క్వాలిటీ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా ఉండింది. బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను మీకు ఫ్యాబ్రిక్ ఎలా వచ్చిందని కూడా. మంచి డిజిటల్ ప్రింటెడ్ థీమ్ పైన అయితే కనుక వచ్చింది. మీరు ఇంకేదైనా డార్క్ కలర్తో కూడా చక్కగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా కంటిన్యూషన్ ఓవరాల్ శారీ ఇలాగే మనకి బాడీ పార్ట్ అంతా కూడా డిజైన్ వచ్చేసి, ఇక్కడ మనకి ఏంటంటే బ్లౌజ్ పార్ట్ ఒక 1 మీటర్ వరకు ఇచ్చారండి. 1 మీటర్ పైకే మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో ఫ్యాబ్రిక్ కూడా ఉండింది. పైపింగ్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు మీరు దీనికి తగినట్టుగా. శారీకి మిడిల్ పార్ట్ డిజిటల్ ప్రింట్కి తగినట్టుగా వచ్చింది కాబట్టి పైపింగ్ లాంటివి ఇవ్వాలని ఇవ్వచ్చు. అండ్ ప్లస్ సైజ్ వాళ్ళు కూడా ఈజీగా కుట్టించుకోవచ్చు. 1 మీటర్ విత్ బార్డర్తో అయితే కనుక ఫ్రీగా వచ్చిన మెటీరియల్తో మనకి ఈ విధంగా అయితే కనుక ఓవరాల్గా శారీ ఉంది. సో చూడండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక అసలు మిస్ చేసుకోవద్దు. అన్ని కలెక్షన్స్ బాగున్నాయి. అన్నీ కూడా అయితే కనుక నేను మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేసి పెట్టాను. ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్ ఉందా తప్పకుండా మీరు నాకు కామెంట్లో అడగొచ్చు. లింక్స్ అయితే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒక సింగిల్ లింక్ ఉంటుంది, దానిలో అయితే కనుక అన్నీ కూడా నేను మీకు క్లియర్గా పెట్టున్నాను. నెక్స్ట్ అయితే కనుక అండి మన లాస్ట్ సారీ. ఇదైతే కనుక మనకి మంచి ఫ్లోయీ మెటీరియల్ పైన అయితే కనుక వస్తూ బాందినీతో అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్తో అయితే ఇప్పుడు బాగా హైలైట్ అవుతున్నాయండి. ఈ ఫ్యాబ్రిక్ని ఏదో అంటారండి, ఒకప్పుడు ఫుల్ వైరల్ ఉంటుండే, డైలీ వేర్ కోసం తీసుకుంటూ ఉంటారు జనరల్గా. బాగా ఫేమస్ ఫ్యాబ్రిక్ ఇది. అసలు స్ట్రైక్ అవ్వట్లేదు ప్రజెంట్ అయితే. ఇలా ఉంటుందన్నమాట మొత్తం ఓవరాల్ శారీ. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. మంచి లైట్ వెయిట్ ఆ ప్యాటర్న్లో వెళ్ళిపోవాలనుకుంటే కనుక ఒక్కసారి ఇలా చూడండి. ఫ్యాన్సీ శారీ అనమాట. అండ్ గుర్తు రావట్లేదు నాకు ప్రజెంట్. మన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ కొంచెం కామెంట్ చేసేయండి కిందన. నాకు ఆ వీడియో అంతా అయిపోయాక అప్పుడు గుర్తొస్తాయి కదా, అరే అది చెప్పలేకపోయినా ఇది చెప్పలేకపోయినా అని తలుచుకుంటూ ఉంటాను అనమాట. పని చేసుకుంటున్నప్పుడు ఏదో చేస్తున్నప్పుడు సడన్గా స్ట్రైక్ అవుతుంది, అప్పుడు స్ట్రైక్ అవ్వలేదని. కరెక్ట్ టయానికి మాత్రం గుర్తురావు. అదొక ప్రాబ్లం అయిపోతుంది ఈ మధ్యన. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ ఏదో ఉంటుందండి, దీని పేరు ఇట్లా మనకు వచ్చేవి ఏవో ఉంటాయి.
ఇప్పుడు ఎంత ఆలోచించినా గుర్తురావు. వద్దన్నప్పుడు అన్నీ తలుచుకుంటూ గుర్తొస్తాయి అప్పుడు. ఇదైతే కనుక బాందినీ బ్లౌజ్ అండి. మీకు నచ్చినట్టుగా కుట్టించుకున్నారంటే కనుక ఈ బాందినీ బ్లౌజ్ మళ్ళీ మనం రీయూజ్ చేలాగా వేరే వాటికి మీద కూడా చక్కగా అయితే కనుక సెట్ చేసుకోవచ్చు. రీసెంట్గా నేను ఒక బాందినీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలామంది అడిగారండి. అది బ్లాక్ కలర్ మీద తీసుకున్నప్పుడు దానికి రెడ్ బార్డర్ వచ్చింది కాబట్టి రెడ్ వచ్చింది. రీసెంట్గా మీరు నా షార్ట్ వీడియోలలో కూడా చూడొచ్చు. ఇలా తీసుకున్నప్పుడే నేను కుట్టించుకున్నాను అనమాట దాన్ని. ఓకేనా. ఇదైతే కనుక మనకి ఓవరాల్గా శారీ అండ్ బ్లౌజ్తో కాంబినేషన్ లుక్. వీటిలో బోల్డ్ కలర్స్ ఉన్నాయి. దీని మీద క్లిక్ చేస్తే మీకు కలర్స్ కూడా కనపడతాయి. బట్ నాకు ఇది బాగా నచ్చింది. సో మీకు తెలుసు కదా నేను ఉన్న వాటిలోనే బెస్ట్ తీసుకొస్తానని. ఒకవేళ మీకు నచ్చితే దీనికి వెళ్ళండి. లేదు అంటే కనుక మీరు ఆ కలర్స్ కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్గా అవి కూడా చాలా బాగానే ఉన్నాయి. ఇదండి మన వీడియో. అండ్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ స్టోర్లో అంటే లైక్ నేను రీసెంట్గా వేసుకున్నవి బాగా హై రేటింగ్స్ ఉన్నవి ప్రజెంట్ 2026 న్యూ ఇయర్ కోసం అయితే కనుక వచ్చినటువంటి కొత్త క్యాటలాగ్స్ అన్నిటిని కూడా నేను జమపరుస్తూ అయితే కనుక స్టోర్లో పెడుతున్నాను అనమాట. మీకు ఏదైనా నచ్చింది అని అనుకుంటే కనుక మీరు అందులోంచి కూడా అయితే కనుక తీసుకోవచ్చు. కొంతమంది రీసెంట్గా మీరు వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ చెప్పండి ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా అండి. ఒకసారి అక్కడ చెక్అవుట్ చేయండి. నాకు దొరికినంత వరకు అయితే కనుక అందులో నేను ఇంక్లూడ్ చేసి పెడుతున్నాను మీకు కన్ఫ్యూజన్ లేకోకుండా. రీసెంట్గానే స్టార్ట్ చేశాను అనమాట యాడ్ చేయడం. మీకు ఒకవేళ అందులోంచి ఏదైనా నచ్చినా కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు అనమాట. ఇదొక అంటే లైక్ బెస్ట్ వే కదా మీకు కూడా అని క్రియేట్ చేసుకున్నాను. సో చూడండి, ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు నాకు అడగచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా మన పేజ్కి ఫాలో అయిపోండి. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.